ఫ్రెండ్స్, ఒక తాత జాబ్ చేసిండు, రిటైర్డ్ అయిపోయిండు. ఇప్పుడు 68 సంవత్సరాలు. ఆయనకు 2022లో ఆయన భార్య చనిపోయింది. ఒక్కడు ఉండలేక మళ్ళీ పెళ్లి చేసుకుందామంటని చెప్పి తన ప్రొఫైల్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసిండు. దీని వాళ్ళు ఒక అమ్మాయి పంపించారు, అనితా శర్మ, ఆమె కరీంనగర్ ఉంటుంది అంటని చెప్పి. 2025 మే 6 నుంచి వాళ్ళిద్దరూ వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నారు. ఆమె ఏమైంది, మా అక్కకు బాగాలేదు, కొన్ని పైసలు కావాలంటని చెప్పి పైసలు అడిగింది. సరే నేను వచ్చి నిన్ను కలిసినాక ఇస్తా అంటని చెప్పి ఆయన ఏం చేసిండు, కరీంనగర్ వస్తా అంటని చెప్పిండు. నేను కరీంనగర్లో లేను, మా అక్క నాగపూర్లో ఉంటుంది, మా అక్కని చూడడానికి అంటని చెప్పి నేను నాగపూర్ పోతున్నా, ఇప్పుడే నువ్వేం రావద్దు, మనం తర్వాత కలుద్దాము అంటని చెప్పి అన్నది. నాగపూర్ పోయినాక మా అక్కకు బాగాలేదు, కొంచెం సీరియస్ ఉంది, బిల్లులు కట్టడానికే నాకు కొన్ని పైసలు కావాలంటని చెప్పి 7,37,000 అడిగింది. ఈయన ట్రాన్స్ఫర్ చేసిండు. మళ్ళీ కలుద్దాం, ఎప్పుడు వస్తావు అంటారంటే చెప్పకుండా నాకు ఇంకొన్ని డబ్బులు కావాలని చెప్పి ఇంకా ₹1,00,000 డిమాండ్ చేసింది. మోసపోయినట్టని చెప్పి అప్పుడు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసిండు. ఇటువంటివి చాలా వస్తాయి మన ఛానల్లో. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటాను అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్